బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పింఛన్దారులందరికీ కూడా రేవంత్ సర్కార్ ఒక బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు. దాదాపు 2 లక్షల మంది ఆసరా పింఛన్దారులని పెన్షన్ జాబితా నుంచి కొట్టేస్తుంది. అవును, మీరందరూ కూడా వింటున్నది నిజమే. 2 లక్షల పెన్షన్లని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా, ఒక ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 2 లక్షల అనర్హుల పెన్షన్లని పూర్తిగా కూడా కొట్టేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లని చేసింది. అయితే దాదాపు తెలంగాణలో చూసుకుంటే ఏకంగా రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని కొందరు, నకిలీ పత్రాలు పెట్టి కొందరు, అదే విధంగా అధికారుల అండదండలతో కొందరు, ఈ రకంగా చాలా మంది అనర్హులుగా ఉన్నప్పటికీ, పెన్షన్లకు వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నెల వస్తున్నటువంటి పెన్షన్లలో చాలా మంది అనర్హులు పెన్షన్ సొమ్ముని తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లలో రోజు రోజుకి అనర్హులు పెరిగిపోతున్నారు. సో వాళ్ళని ఖచ్చితంగా మనము ఏరివేయాలి, వాళ్ళకు చెక్ పెట్టాలి అని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. రేవంత్ సర్కార్ దృష్టికి, అంటే ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. అనర్హులందరూ కూడా ప్రభుత్వ సొమ్ముని తీసుకుంటున్నారు, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వం ఆసరా పెన్షన్లని వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు, వీళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు ఇస్తా ఉంటే చాలా మంది దాన్ని ఆసరగా చేసుకొని నకిలీ పత్రాలు పెట్టి ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తున్నారు. సో దీంతో ప్రభుత్వం అయితే ఏకంగా 2 లక్షల పెన్షన్లను అయితే కొట్టేసేందుకు, రద్దు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. మరి 2 లక్షల పెన్షన్లు ఎవరివి కట్ కాబోతున్నాయి? ఎవరి పెన్షన్లని ప్రభుత్వం వచ్చే నెల నుంచి పూర్తిగా కూడా పక్కన పెట్టనుంది. మరి వచ్చే నెల నుంచి దాదాపు ఏకంగా 2 లక్షల పెన్షన్లకైతే ఒక పులి స్టాప్ పడనుంది. సో మరి ఎవరెవరి పెన్షన్లు కట్ కాబోతున్నాయి, ఎవరి పెన్షన్లు ఉండబోతున్నాయి, సో మీ పెన్షన్లు కట్ అవుతాయా లేదా, ఈ పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో భారీగా పెన్షన్ల కోత విధించింది. ఊళ్ళలో, పట్టణాల్లో వృద్ధులు, ఒంటరి మహిళలు, రకరకాల లబ్ధిదారులు తీసుకుంటున్న ఆసరా పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం పెను సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 లక్షల మంది పింఛన్లను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. మీ ఊరిలో ఎవరెవరి పింఛన్లు కట్ అయ్యాయి, ఏ కారణాల వల్ల ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, గ్రామాల్లోని సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చాలా సైలెంట్ గా, అంతే సీరియస్ గా సాగింది. అధికారులు ఊరూరా తిరిగి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో అధికారులకు కళ్ళు బయలు కమ్మే నిజాలు బయటపడ్డాయి. అర్హత లేకపోయినా వేలాది మంది, లక్షలాది మంది పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అనర్హులందరినీ ఏరి పారేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పెన్షన్ల జాబితా నుండి అనర్హుల పేర్లను తొలగించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది పాత పెన్షన్దారుల పేర్లు ఒక్క కలం పోటుతో మాయమైపోయాయి. ఈ వార్త తెలియగానే పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు రద్దు కావడానికి గల కారణాలను అధికారులు స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండే ప్రజలు వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ పేర్లను కట్ చేసిందంటే, చనిపోయిన వారి పేర్లు, చాలా గ్రామాల్లో మనుషులు చనిపోయిన వారి పేర్ల మీద ఇంకా పెన్షన్ డబ్బులు డ్రా అవుతూనే ఉన్నాయి. ఇలాంటి చనిపోయిన వారి పెన్షన్లన్నిటినీ అధికారులు గుర్తించి పూర్తిగా రద్దు చేశారు. ఊర్లలో లేనివారు, వలస వెళ్ళిన వారు, పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం,
బతుకు తెరువు కోసం లేదా ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు అంటే ముంబై, సూరత్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిపోయిన వారి వివరాలు తనిఖీల్లో బయటపడ్డాయి. వీరి పింఛన్లు పూర్తిగా కూడా ప్రభుత్వం కట్ చేసింది. ఇక ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు పెన్షన్ తీసుకుంటున్నట్టు వారి ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే కోణంలో ప్రభుత్వం ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసి చూసింది. పన్ను చెల్లించే ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల పెన్షన్లను పూర్తిగా రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఇంట్లో కొడుకో కోడలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నెలకు వేలల్లో జీతం తీసుకుంటున్న, ఇటుపక్క వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించి లిస్టు నుండి తొలగించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు, 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండి ఆర్థికంగా స్థిరపడిన వారిని కూడా అనర్హుల జాబితాలోకి చేర్చి వారి పింఛన్లని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఈ రద్దయిన పెన్షన్ల లెక్కలను ఒకసారి గమనిస్తే అత్యధికంగా నష్టపోయింది గ్రామాల్లోని వారేనని స్పష్టమవుతుంది. మొత్తం రద్దయిన వాటిలో సింహభాగం పల్లెటూళ్ళలోనే ఉన్నాయి. దాదాపు 1,00,000కు పైగా పెన్షన్లు కేవలం గ్రామాల్లో నివసించే వారివే కావడం గమనార్హం. కేవలం 25,000 నుండి 26,000 లోపు పెన్షన్లు మాత్రమే పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో రద్దయ్యాయి. దీన్ని బట్టి చూస్తే అధికారుల తనిఖీల నిఘా పల్లెల్లో ఎంత కఠినంగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఊరిలోనూ 5-6 మంది నుండి మొదలుకొని 10ల సంఖ్యలో పెన్షన్లు కట్ అయిపోయాయి. గ్రామ పంచాయతీల దగ్గరకు వెళ్లి లబ్ధిదారులు తమ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవాక్కవుతున్నారు. ఈ సంచలన నిర్ణయం వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనదైన వాదనను వినిపిస్తోంది. అర్హత లేని వాళ్ళు తప్పుడు పత్రాలతో పెన్షన్లు పొందుతున్న వాళ్ళ వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం భావించింది. ఈ వెరిఫికేషన్ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా డబ్బు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ నిర్ణయం పూర్తిగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పెన్షన్ డబ్బుల మీదే ఆధారపడి బతుకుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు ఇప్పుడు తమ పేరు లిస్టులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా నిజమైన పేదవారి పింఛన్లు కూడా రద్దయ్యాయా అనే అనుమానాలు గ్రామాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ పింఛన్ల రద్దు నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 లక్షల కుటుంబాలపై ఈ ప్రభావం పడనుంది. చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారనే కారణాలతో పల్లెల్లో పెద్ద ఎత్తున కోత విధించారు. ఈ నిర్ణయంపై మున్ముందు రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో మనం అందరం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఆసరా పింఛన్లని ప్రభుత్వం రద్దు చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకునేందుకు సిద్ధమైంది. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కొడుకో కోడలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వేల రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి కొంతమంది వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దాంతో పూర్తిగా కూడా కొడుకు అదేవిధంగా కోడలు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేస్తే గనక ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు పెన్షన్ సొమ్ముని ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళ పెన్షన్ అని కూడా కొట్టేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండి పూర్తిగా కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు, అంటే కొంత డబ్బు ఉండి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా కూడా ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ ని తీసుకుంటే కనుక వాళ్ళ పెన్షన్ అని కూడా ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దాంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ, అంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ని కడుతున్నటువంటి చాలా మందిని కూడా ఇందులో గుర్తించారు. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతూనే మరోవైపు పెన్షన్ డబ్బులను తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇందులో కొంత వెలుగు చూశాయి. మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఆసరా పింఛన్ల పైన ఒక వేటు పడింది. 2 లక్షల మంది పెన్షన్దారులని పెన్షన్ల జాబితా నుంచి ప్రభుత్వం అయితే పక్కన పెట్టింది. మరి దీంట్లో నిజంగా చాలా మంది అనర్హులుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అయితే అనర్హులకు ఈ పథకం అవసరం లేదు,
అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అర్హులకు మాత్రమే ఆసరా పింఛన్ సొమ్ము వెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మొత్తానికి 2 లక్షల మంది పెన్షన్దారులకైతే ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ల పెంపు ఒకవైపు ఏమో హాట్ టాపిక్ గా మారింది. పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం పెన్షన్లని కట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ చేస్తుంది. కాబట్టి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.